అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రైతులకు ఒక భారీ శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే గతంలో పీఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరము రూ. 6,000 3 విడతల రూపంలో రూ. 2,000 చొప్పున 3 విడతలకు రూ. 6,000 చొప్పున సంవత్సరానికి రూ. 6,000 రైతుల ఖాతాలకు జమ చేసేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులు అనేది డబుల్ చేస్తామని ఆ రోజునే చెప్పడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగానే ఈ డబ్బులు 6,000 నుంచి 12,000 రూపాయలకి చేసే ప్రక్రియలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైందని కూడా మనకి తెలిసిన సమాచారం. ఒకవేళ ఈ పెరిగిన డబ్బు ఎప్పటి నుంచి ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని ఒక్కడ మరొకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి రైతులకి అంటే పేద రైతులకి పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 3 విడతలు అంటే ప్రతి విడతకి రూ. 2,000 చొప్పున 3 విడతల్లో రూ. 6,000 సాయంగా రైతుల ఖాతాల్లోకి జమ చేసేవారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇప్పుడు తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఈ 6,000 రూపాయలని 12,000 రూపాయలుగా చేయడం కూడా జరుగుతుంది. ఈ 6,000 నుంచి 12,000 రూపాయలు చేసిన డబ్బు అనేది రైతుల ఖాతాల్లోకి ఖచ్చితంగా 18వ విడత నుంచి డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నది. మొన్నటి రోజున జూన్ 15న 17వ విడతకు సంబంధించిన నిధులను 2,000 రూపాయలు చొప్పునే విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి జమ చేయగా, కానీ ఇప్పుడు ఈ పెరిగేటువంటి 12,000 రూపాయలకి పెరిగినటువంటి డబ్బును అనేది రైతుల ఖాతాల్లోకి 18వ విడత ఎప్పుడైతే ఏ నెల విడుదల చేస్తారో అప్పటి నుంచి కూడా వారి ఖాతాల్లోకి జమ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. అంటే గతంలో ప్రతి విడతకి వచ్చేసి 2,000 రూపాయలు జమ అయ్యేది, కానీ ఇప్పటి నుంచి ప్రతి విడతకి 4,000 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ అవడం కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అనే ద్వారా ఖచ్చితంగా మీరు ఈ పథకం పొందాలంటే ఖచ్చితంగా మీరు పీఎం కిసాన్ కి సంబంధించి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. ఈ ఈకేవైసీ కంప్లీట్ అయిన వారికి ఈ పెరిగిన డబ్బు కూడా వారి ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది. ఎవరైనా పీఎం కిసాన్ కి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ కాని రైతులు ఎవరైనా ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కి మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ ఉన్నట్లయితేనే ఈ పీఎం కిసాన్ పెరిగిన డబ్బు అనేది మీ ఖాతాల్లోకి వచ్చి జమ అవడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా 6,000 నుంచి 12,000 రూపాయలకి పెంచడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. గతంలో 2,000 రూపాయలే మనకి విడతకి సాయంగా వచ్చేది, కానీ ఇప్పుడు ప్రతి విడత సాయం వచ్చేసి 4,000 రూపాయలుగా రావడం కూడా జరుగుతుంది. అలా 3 విడతలకి 12,000 రూపాయలు కూడా అవడం కూడా జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడ మరవకండి. ఇలాంటి రైతులకు పీఎం కిసాన్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి అన్నదాత పథకానికి సంబంధించిన వివరాల కోసం ప్రతి ఒక్క రైతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే మీకు తెలిసిన రైతులకు కూడా ఒకసారి షేర్ చేయండి. థ్యాంక్ యూ.